హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళుదాం. నీవే నా సర్వస్వం 47వ ఎపిసోడ్. కిషోర్ చెప్పిన సమాధానం విని అదిరిపడింది సమీర. వెంటనే గౌతమ్ కార్ బ్రేక్ వేయడంతో అజయ్ కూడా వెనకే సడన్ బ్రేక్ వేసి ఏమైందిరా అని అడిగాడు. కార్ దిగిన గౌతమ్ని చూసి అజయ్ కూడా దిగి ఏమైందిరా, కారేమన్నా ప్రాబ్లమా అని అడగడంతో కిషోర్ మాకు చెప్పింది కొంచెం వీళ్ళకి కూడా చెప్పు అనింది సమీర కార్ దిగుతూ. దాంతో అందరూ కిందకి దిగడంతో అందరినీ చూసి ఊపిరి గట్టిగా తీసుకొని వదిలి మీరంతా అనుకున్నట్లు నేను అనాథని కాదు, పూజకి భావని అనడంతో అందరూ షాకింగ్గా కిషోర్ని చూస్తూ ఉన్నారు. అందరినీ చూసిన అజయ్ ముందు అందరూ కార్ ఎక్కండి, తర్వాత మాట్లాడుకుందాం అనడంతో అందరూ సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు అందరిలో ఆలోచన ఒకటే, కిషోర్ పూజకి బావా అని. అంటే అజయ్ మీద కోపం కావాలని మేఘతో ఫ్రెండ్షిప్ చేయడం ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకొని వచ్చాడా అని గౌతమ్ ఆలోచిస్తుంటే, పూజ బావ అయితే ఈ విషయం ఎందుకు దాచాడు, ఎందుకు మాతో ఫ్రెండ్షిప్ చేశాడు అని మేఘ ఆలోచించింది. అజయ్ ఆలోచనలు మాత్రం అంటే పూజ వాళ్ళ అమ్మా నాన్న కిషోర్ దగ్గరే ఉన్నారు. అండ్ కిషోర్ ఇలా రావడానికి కారణం ఎవరు, కార్తీక, నేహనా లేక ఇంకెవరైనా ఉన్నారా అని అందరూ ఆలోచనలతోనే తెల్లవారుజామున అజయ్ ఇంటికి చేరుకున్నారు. అజయ్ వాళ్ళ ఇల్లు చూసి మేఘా ఫ్రెండ్స్ అంతా కళ్ళు బయటికి పెట్టేశారు. సమీరాకి అజయ్ వాళ్ళ ఇల్లు పెద్దదని తెలిసినా మరీ ఇంత బలిసిన వాళ్ళు అనుకున్న సైలెంట్ అయ్యింది. కిషోర్కి కూడా తక్కువేమీ లేదు, కానీ అది అజయ్ వాళ్ళ ముందు సగం కూడా రాదు అనుకొని ఆ ఇల్లుని చూస్తుండిపోయాడు. ఇక నవ్యకి అయితే పెద్ద షాక్, కానీ సైలెంట్గా నిలబడింది. రాజేష్, రమ్య ఆ ఇంటిని చూసి అజయ్ వాళ్ళు ఇంత ఉన్నవాళ్ళైనా తమతో సరదాగా ఉండడం గుర్తు చేసుకొని గ్రేట్ అనుకొని అజయ్ను ఒకసారి చూసి రమ్యని తీసుకొని ఇంటికి వెళతాను అంటే మేఘ పట్టుబట్టడంతో సాయంకాలం వెళ్ళమని చెప్పారు. హాల్లోనే సోఫాలో పనుకున్నాడు రాజేష్. కిషోర్ని కరణ్ రూమ్లో ఉండమని రెస్ట్ రూమ్లోకి గౌతమ్ ఆనంద్ వెళ్లారు. ఇంకో రూమ్లో వసు, సమీ, నవ్య తీసుకుంటే నిధి రూమ్లోకి వెళ్ళింది రమ్య. అజయ్ మేఘా చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే జై వాళ్ళంతా ఏమనుకుంటారు అని మేఘా చేయి విడిపించుకుంది. అరే, నా పెళ్ళాం నాతో ఉండగా వాళ్ళతో ఉంటుందా, ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు అంటూ మేఘాని తన రూమ్కి తీసుకెళ్లాడు అజయ్. జర్నీ చేయడంతో అలసటగా కిషోర్ ఆలోచనలతో అందరూ నిద్రలోకి జారుకుంటే అజయ్ చేతిపై పనుకున్న మేఘ జై కిషోర్ గురించి అంటుంటే మేఘ పెదవులపై తన చేతి వేళ్ళని పెట్టి ఇప్పుడు కాదు, ముందు పనుకో, టైట్గా ఉన్నావు అని మేఘ తల నిమిరాడు అజయ్. ఇక అజయ్ తన మాట వినడని అర్థమై కళ్ళు మూసుకొని త్వరగానే నిద్రలోకి జారుకుంది మేఘ. 10 నిమిషాలకి మేఘాని వదిలి బాల్కనీలోకి వెళ్ళి కాల్ మాట్లాడుతున్న అజయ్ డౌట్తో వెనుకకి తిరగగా కూర్చొని తననే చూస్తున్న మేఘ కనిపించడంతో చిన్న స్మైల్ ఇచ్చి 2 నిమిషాలు కాల్ మాట్లాడి లోపలికి వచ్చి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని తన ఫోన్ని టేబుల్పై పెట్టాడు అజయ్. నువ్వు లేవడంతో మెలకువ వచ్చింది అని ఎవరు కాల్ అని అడిగింది మేఘ. ధీర్ అంటూ పడుకున్నాడు అజయ్. కిషోర్ గురించా అని మేఘ అడగడంతో కాదు అని అబద్ధం చెప్పి మేఘతో పాటు తను నిద్రలోకి జారుకున్నాడు. అదే పనిగా మోగుతున్న అల్లారం సౌండ్కి నిద్ర లేచి అస్సలు ఆ సౌండ్కి చలించకుండా పడుకొని ఉన్న మేఘాని చూసి నవ్వుతూ ఆనంద్కి కాల్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అజయ్. అజయ్ రెడీ అయ్యి కిందకి రావడంతో 2 మినిట్స్లో వచ్చాడు ఆనంద్. అంతకుముందు రాత్రే రవలి పనమ్మాయికి ఫోన్ చేసి చెప్పడంతో
ఉదయం వచ్చిన పని ఆమె సుబ్బమ్మని చూసి సుబ్బు, అజయ్, ఆనంద్‌లను చూసి కాఫీ చేసి వాళ్ళకి ఇచ్చింది. థాంక్స్ సుబ్బు అని తీసుకొని మిగిలిన వాళ్ళకి టిఫిన్ చేసి వీళ్ళని నమ్మి ఎవరికీ కిచెన్ అప్పజెప్పొద్దు అని అజయ్ గట్టిగా చెప్పడంతో అలాగే బాబూ అని తలూపింది సుబ్బమ్మ. సుబ్బమ్మ ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా అక్కడ పనిచేస్తూ ఉండడంతో అందుకే అజయ్ ఆమెను ఇంట్లో ఉండమని మీటింగ్ ఎర్లీగా అవడంతో ఆనంద్‌తో కలిసి బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి గౌతమ్ లేచి టైం చూసుకొని వసుకి కాల్ చేశాడు. కిందకి రమ్మని చెప్పి ఫ్రెష్ అయ్యి ఒక కేసు ఉంది 11 కంతా వచ్చేస్తా, మేఘా వాళ్ళకి చెప్పు అని సుబ్బు కాఫీ అని అడుగుతుంటే వద్దు అని వసు నుదుటిన ముద్దు పెట్టి బయటకు వెళ్ళాడు గౌతమ్. అది చూసి సుబ్బు ముసిముసిగా నవ్వుతూ కాఫీ అమ్మా అని అడుగుతుంటే ఇప్పుడే వద్దు అందరితో కలిసి తాగుతాలే అని వెళ్ళి ఒక్కొక్కరిగా అందరినీ లేపి కిందకు పంపించింది వసు. అందరూ తూగుతూ ఒక్కొక్కరిగా వచ్చి హాల్లో తూగుమొహం వేసుకొని సెటిల్ అయ్యారు. అందర్నీ చూసి కాఫీ చేసి అందరికీ ఇచ్చింది సుబ్బు. థాంక్స్ సుబ్బు, ఎలా ఉన్నావు అని మేఘ కాఫీ తీసుకొని అడుగుతుంటే బాగున్నా అమ్మా, మీరెలా ఉన్నారు అని అడిగింది సుబ్బు అభిమానంగా మేఘాని. హా, ఇలా ఉన్నా అని నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది మేఘ. ఉదయం అమ్మా అని టిఫిన్ చేసేందుకు కిచెన్ లోపలికి వెళ్ళింది సుబ్బు. అంతలో అజయ్ మీటింగ్లో ఉన్న ఆఫ్టర్నూన్ వస్తాను అని మెసేజ్ చేయడంతో అది చదివి నవ్వుతూ గౌతమ్ ఎక్కడా అని అడిగింది మేఘ. కేసు ఒకటి ఉందంటే వెళ్ళారు మేఘ, 11కి వచ్చేస్తానని చెప్పాడు అని వసు అనడంతో సరే అని కాఫీ ఫినిష్ చేసి కిషోర్ డల్గా ఉండడం చూసి కిషోర్ పక్కన కూర్చొని ఎందుకు డల్గా ఉన్నావురా, ఏం కాదు జై వాళ్ళొచ్చాక మాట్లాడుదాం, నువ్వు ఆ మూతి మార్చు, చూడలేక చేస్తున్నాం అని మేఘ అంటుంటే మేఘ 2 చేతులని పట్టుకొని రియల్లీ సారీ మేఘ, నిజంగా మీరు చెప్పే వరకు నాకు నిజమేంటో తెలీదు, నేను మీ దగ్గర ఈ విషయం చెప్పకుండా తప్పు చేశాను అని కిషోర్ అంటుంటే కిషోర్ ఇక చాలు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేద్దాం అని ఆ టాపిక్ని పొడిగించడం ఇష్టం లేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మేఘ. అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి హాల్లో సెటిల్ అయ్యారు. అందరూ మాట్లాడుతూ కరణ్ అన్న మనం ఊరు నుంచి తీసుకొచ్చామే ఆ జ్యూస్ తెస్తావా, అందరూ కొంచెం కొంచెం తాగుదాము అని మేఘ అడగడంతో కరణ్ గుడ్లు తేలేసి రాక్షసి అందరి ముందు బయట పెట్టేసింది అనుకొని అది జ్యూస్ కాదే, అది కానీ నువ్వు తాగావనుకో వాడొచ్చేలోపు మమ్మల్ని బలి చేస్తావు అనుకొని పళ్ళన్నీ బయట పెట్టి నవ్వాడు కరణ్. అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా వింతగా ఎందుకు నవ్వుతున్నావు అనింది మేఘ. దాంతో కరణ్ తన నోరు మూసి అందర్నీ చూశాడు. ఏమైంది, నీకు ఆ జ్యూస్ నాకు ఇస్తావా ఇవ్వవా అని మేఘ అడుగుతుంటే అది జ్యూస్ కాదే, కళ్ళు, అది తాగితే కళ్ళు తాగిన కోతి లెక్క ఎగురుతావు, నీ నకరాలు ఆ గౌతమ్ అజయ్ తప్ప ఎవరూ భరించలేరే అనుకొని అది అజయ్ వచ్చాక ఇస్తాడంట మేఘ అన్నాడు కరణ్. దాంతో మేఘ సరేలే అని సైలెంట్ అయితే నాకు తెలుసుగా నీకెక్కడ లాక్ వేయాలో అనుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు కరణ్. అది చూసి నిధి డౌట్గా కరణ్ని చూస్తుంటే ఒసే నీకు దండం పెడతా ఇప్పుడు నోరు తెరవకే అంటూ సైగలతో మెల్లిగా బ్రతిమాలుతున్న కరణ్ని చూసి నిధికి నవ్వు ఆగలేదు. చెప్పేనా మేఘాకి అని నిధి బెదిరిస్తుంటే వద్దే, నీకేది కావాలంటే అది తీసిస్తా అన్నాడు కరణ్. నిజంగానా అన్నట్లు చూసింది నిధి. ప్రామిస్ అని కరణ్ సైగ చేయడంతో సరే అని లేచి తన రూమ్కి వెళ్ళింది నిధి. అమ్మా, ఆ మేఘ ఏమో అందరి ముందరే నకరాలు చేస్తుంటే ఇదేమో అందరి ముందు సైలెంట్గా ఉండి మిగిలిన టైంలో నా బెండు తీస్తోంది,
కర్మ అని నిధిని తిట్టుకుంటూ తల కొట్టుకొని నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా దీనికే సరిపోతుంది అని ఫోన్ని చెక్ చేసుకొని దీని అన్నకి అన్నీ తెలిసినా కూడా కావాలని బిల్స్ అడుగుతాడు బండ విధవ. ఆ మేఘ అన్నట్లు వీడు బండ పహిల్వాన్ అని అందరూ మాటల్లో ఉండడం చూసి మెల్లగా జారుకున్నాడు కరణ్. మేఘ అది చూసి నవ్వుకొని సైలెంట్ అయ్యింది. కరణ్ స్పీడ్గా వెళ్ళి నిధి బుగ్గలు అదిమేస్తూ రాక్షసి ఏంటే బెదిరిస్తున్నావు అనడంతో కరణ్ని విసురుగా తోసి నొప్పికి నొప్పి అని అరిచి బుగ్గలని చేత్తో టచ్ చేసుకుంది నిధి. అది చూసిన కరణ్ సారీ బంగారం అంటూ 2 బుగ్గలకి ముద్దు పెట్టడంతో కరణ్ ఒకటేసి దొంగ మొహమోడా కావాలని నాటకాలాడకు అంటూ కరణ్ మెడ చుట్టూ చేతులు వేసింది నిధి. పోనీలే బావనే కదా అని నిధిని హక్ చేసుకున్నాడు కరణ్. ఓయ్ ఇక చాలు వదులు అంటూ కరణ్ భుజంపై ఒకటేసింది నిధి దూరం జరుగుతూ. రాక్షసి నన్ను కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వరే మీరు అని కరణ్ నిధిని వదిలాడు. అది కాదు బావా ఎవరైనా వస్తే బాగోదుగా అందుకే అని అడుగుతున్నా అంటూ కరణ్ని గట్టిగా హక్ చేసుకొని వదిలి ఫాస్ట్గా బయటికి వెళ్ళింది నిధి. ఉఫ్ దీనిని జీవితాంతం ఎలా ఏగాలో ఏంటో అని వచ్చి సోఫాలో కూర్చున్నాడు కరణ్. గౌతమ్ కేసు అవ్వడంతో ఇంటికి బయలుదేరాడు. అజయ్ ఆనంద్ డీల్ మాట్లాడి సక్సెస్ చేసుకొని వాళ్ళని పంపించి ఆఫీస్కి వెళ్ళి వర్క్ అంతా చెక్ చేసి అరగంట లేట్గానే బయలుదేరారు. హాల్లోకి వచ్చిన కరణ్ని చూసి అజయ్కి మేఘ పెళ్ళయ్యాక ఏమైంది అని కిషోర్ అడగడంతో చెప్తా అంటూ అందరూ తననే చూస్తూ ఉంటే అబ్బా పక్కన వాళ్ళ విషయాలకి ఎంత కకుడుతో చూడు అని మనసులో అనుకొని ఆ రోజు పెళ్ళయ్యాక అని కరణ్ అందరినీ చూసి చెప్పడం స్టార్ట్ చేశాడు.